ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా మేము 21 జన్మలకు బేహద్దు తండ్రికి వారసులుగా అయ్యామనే నషాలో ఉండండి. ఎవరి వారసులుగా అయ్యారో వారి స్మృతిలో కూడా ఉండాలి. అంతేకాక పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి నేర్పించే శ్రేష్ఠ కర్మలను మాత్రమే చేయాలి. శ్రీమతంను తీసుకుంటూ ఉండాలి. ఈరోజు వరదానము: స్థూల దేశం మరియు స్థూల శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా సూక్ష్మ దేశం యొక్క వేషధారీ భవ. ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యం ఉంటే అటువంటి వేషాన్ని ధారణ చేస్తారో, అలా మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మ చేయాలనుకుంటారో అటువంటి వేషాన్ని ధారణ చేయండి. ఇప్పుడిప్పుడే సాకారము, ఇప్పుడిప్పుడే ఆకారి, ఇటువంటి బహురూపిగా అయ్యారు అంటే అన్ని స్వరూపాల సుఖాలను అనుభవం చేయగలరు. ఇది మీ స్వరూపమే. ఇతరుల వస్త్రాలు ఫిట్ అయినా కాకపోయినా తమ వస్త్రాలను సహజంగానే ధరించగలరు. అందువలన ఈ వరదానాన్ని ప్రాక్టికల్గా అభ్యాసంలోకి తీసుకురండి. అప్పుడు అవ్యక్త మెల్లం యొక్క విచిత్రమైన అనుభవాలను చేయగలరు.